హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ అఫేర్స్. నేను మీ మహేష్ బొమ్మిశెట్టి. ఈరోజు మనం యువత మత్తు పదార్థాలకు ఏ విధంగా బానిసవుతున్నారు, అసలు ఈ మత్తు పదార్థాలు మార్కెట్లో ఏ విధంగా లభ్యమవుతున్నాయో తెలుసుకుందాం. ముందుగా మా ఈ ప్రయత్నం మీకు నచ్చితే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. మీరు చేసే ఈ లైక్ వల్ల ఇలాంటి మంచి కంటెంట్ జనాలలోకి మరింత వేగంగా వెళ్లే అవకాశం ఉంది. మన దేశానికి యువత వెన్నుముక్క. అలాంటి యువత ఇప్పుడు మత్తులో మునిగిపోతున్నారు. దీనివల్ల వాళ్ళ అమూల్యమైన జీవితాన్ని మత్తుకు బానిస చేసుకుంటున్నారు. సమాజాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత యువతదే. కానీ అదే యువత బీర్ అని, బ్రాండ్ అని, విస్కీ అని ఇవి మన ప్రభుత్వాలు లైసెన్సులు చేసి మరీ తాగిపిస్తుంటే ఇల్లీగల్గా మనకు అందుబాటులో ఉన్న మత్తు పదార్థాలు వేరు. అవే గంజాయి, హెరాయిన్, కొకాయిన్ ఇలాంటి రకరకాల పేర్లతో మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. 2018 సంవత్సరం మన దేశంలో మత్తు పదార్థాల వినియోగం గురించి ఒక సర్వే జరిగింది. ఆ సర్వేలో వెల్లడైన నగ్న సత్యాలు ఏంటంటే, దేశవ్యాప్తంగా 31 నుంచి 40 సంవత్సరాల ఏజ్లో ఉన్న వాళ్ళు అత్యధికంగా 36.9% మత్తుకు బానిసయ్యారని. అదే 21 నుంచి 30 సంవత్సరాలలో ఉన్న వాళ్ళు 33.1% అని, 20 లేదా అంతకంటే తక్కువ ఏజ్ గ్రూప్ వాళ్ళు 5% మేర మత్తు పదార్థాలకి బానిసయ్యారని ఈ సర్వే చెప్తుంది. దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యువత వారి ప్రొడక్టివ్ ఇయర్స్ని డ్రగ్స్ అడిక్షన్ మూలంగా వాళ్ళు నాశనం చేసుకుంటున్నారని. అయితే దానికి గల కారణాలు మనం గమనిస్తే మెయిన్గా కుటుంబం యొక్క ప్రభావం. టీనేజ్లో ఉన్నప్పుడు వారి కుటుంబంలో జరిగే కలహాలు, తల్లిదండ్రులు వారిపై శ్రద్ధ పెట్టకపోవడం, పిల్లల సమస్యల్ని అర్థం చేసుకోకుండా ఉండటం, దానివల్ల వారు స్ట్రెస్కి లోనయ్యే అవకాశం ఉంది. దాంతో వారు తప్పుడు దారి ఎంచుకునే అవకాశం కూడా ఉంది. రెండవది స్నేహితుల ప్రభావం. ఫ్రెండ్స్ ద్వారా వచ్చే పియర్ ప్రెషర్స్, గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ యువతి యువకుల్లో నో చెప్పే ధైర్యం లేకపోవటం. సర్లే ఒక్కసారి ఏమవుతుంది అని ట్రై చేస్తాం, అది కాస్త సరదాగా మొదలై మనల్ని బానిసలు చేస్తుంది. మూడవది సినిమాలు మరియు సోషల్ మీడియా. సినిమాలు మరియు సోషల్ మీడియా సంగతి సరే. సినిమాల్లో హీరోని స్టైల్గా స్మోక్ చేయడం నుంచి డ్రగ్స్ తీసుకోవడం వరకు అన్ని స్టైలిష్గా చూపించడం. యువత, ముఖ్యంగా టీనేజ్లో ఉండే యువత, ఓహో హీరో అంటే ఇలాగే ఉంటాడు కాబట్టి మనం కూడా వారినే అనుకరిద్దాం అనుకోవచ్చు. ఇక సోషల్ మీడియా సంగతి సరే, అందులో ఉండే కంటెంట్ని చూసి వేరే వాళ్ళ లైఫ్ అంత కూల్గా ఉంది, బట్ నా లైఫే సరిగ్గా లేదని సెల్ఫ్ లోతింగ్కి లోనవ్వడం, ఇలాంటివెన్నో వారిని ఏదో ఒక చెడు మార్గాన్ని ఎంచుకునేలా చేస్తుంది. నాలుగవది డ్రగ్స్ లభ్యత. డ్రగ్స్ మార్కెట్లలో లభించడానికి గల కారణాలు చూస్తే, డ్రగ్స్ పెడ్లర్సు పబ్స్లో, బార్స్లో పనిచేస్తూ రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ని మచ్చిక చేసుకొని డ్రగ్స్ మెల్లిగా వాళ్ళకి చేరవేస్తున్నారు. అలాగే స్కూల్స్ మరియు కాలేజెస్లో కూడా కొందరు ఈ మత్తు పదార్థాలను సప్లై చేస్తున్నారు. వారు ఎంతకు తెగిస్తున్నారంటే, కాలేజీ అమ్మాయిలను మచ్చిక చేసుకొని వారితో సన్నిహితంగా ఉండి వారితో కూడా ఈ తతంగా నడుపుతున్నారు. వారు నో చెప్తే ఇక వారిపై బ్లాక్మెయిలింగ్కి దిగడం జరుగుతుంది. ఈ డ్రగ్స్ని వారు గ్రాములుగా అమ్ముతూ కోట్లల్లో సంపాదిస్తున్నారు. డ్రగ్స్ లభ్యత బయట మార్కెట్లోనే కాకుండా ఆన్లైన్లో కూడా విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. డార్క్ వెబ్సైట్లలో ఆర్డర్ చేస్తే నేరుగా వారు ఇంటికే డెలివరీ చేస్తున్నారు. వాటిల్లో గంజాయి, హెరాయిన్, కొకాయిన్ లాంటి వాటిని గ్రాములుగా అమ్ముతూ కోట్లల్లో వెనకేసుకుంటున్నారు. అమాయక యువతీ యువకుల్ని బలి చేస్తున్నారు. ఈ డ్రగ్స్కి అడిక్ట్ అయిన వాళ్ళని సమాజం అగౌరవంగా చూస్తుంది. అందుకు వారు సమాజానికి దూరంగా ఉండటం ప్రారంభిస్తారు. ఇది మరింత సమస్యలకు దారితీస్తుంది. యువత డ్రగ్స్ కొనుగోలుకు, క్రిమినల్ యాక్టివిటీస్ చేయడానికి సైతం వెనకడుగు వేయడం లేదు. ఒకసారి ఈ డ్రగ్స్కి అలవాటైతే వారి ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా కూడా చితికిపోతున్నారు. ఫలితంగా వారి కుటుంబంతో సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఆన్ టాప్ ఆఫ్ దాట్ అవసరమైన డీ అడిక్షన్ సెంటర్స్ కూడా ఎంతో ఖర్చుతో కూడుకున్నవి. అయితే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని మర్చిపోకూడదు. సో ఈ డ్రగ్స్ని ఆపడానికి మనం చేయాల్సినది ముందు కఠినమైన చర్యలు తీసుకోవడం. డ్రగ్స్ అడిక్షన్పై సరైన అవగాహన లేక యువత ఈ బానిసత్వానికి గురవుతున్నారు. తల్లిదండ్రులు పిల్లలతో సమయం గడపాలి, వారితో స్నేహపూర్వకంగా మెలగాలి, వారి ప్రాబ్లమ్స్ రెగ్యులర్గా తెలుసుకుని వారికి సరైన పరిష్కారాలు చూపాలి. టీనేజ్లో ఉన్న పిల్లలపై మరింత శ్రద్ధ చూపాలి. వారి ఫ్రెండ్స్ సర్కిల్ని కూడా ఒకంత కనిపెట్టించాలి. అప్పుడప్పుడు మత్తు పదార్థాలు వాడకం మరియు వాటి వల్ల కలిగే నష్టాల గురించి కూడా చర్చించాలి. స్కూల్స్, కాలేజ్లలో అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేయించగలగాలి. స్కూల్స్ మరియు కాలేజ్లలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేలా గవర్నమెంట్ మరియు ఎన్జిఓస్ ముందుకు రావాలి. యువతలో డ్రగ్స్ అడిక్షన్ అనేది వ్యక్తిగత సమస్య మాత్రమే కాదు, సమాజాన్ని ప్రభావితం చేసే అంశం. కుటుంబం, ప్రభుత్వం, సమాజం అందరూ కలిసికట్టుగా ఈ సమస్యపై పోరాడాలి. ఆలోచించండి. యువత మన దేశానికి వెన్నుముక్క. యువత మేలుకో. ఇకనైనా నీ అమూల్యమైన జీవితాన్ని కాపాడుకో. జై హింద్.